6 గంటల నుంచి వెయిట్ చేస్తా, సూపరింటెండెంట్ వస్తున్నాడు, ఇంకొకరు వస్తున్నారు, 7:30కి వస్తాడు, 8కి వస్తాడు, 9కి వస్తాడు, లాస్ట్కి చివరకు ఇంకో గంట పడుతుంది. అంటే ఇది కావాల్సింది. అంటే న్యాయం అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు, కోర్టు ఆదేశాలంటే కూడా గౌరవం లేకుండా కావాల్సిందే డిలే చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొక గంట పడుతుంది. కారణం ఏమంటే హౌస్ మోషన్ మూవ్ చేశారు హైకోర్టులో. హౌస్ మోషన్లో స్టే వస్తుందేమో, స్టే వస్తే మమ్మల్ని మళ్ళీ అక్కడే లోపల బంధించాలని. అంటే ఒక కోర్టు ఇచ్చిన ఆదేశాలకు కూడా వీళ్ళకి లెక్కాపత్రం లేదు ఈ ప్రభుత్వానికి. అంటే న్యాయం అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు. రాత్రి 6 గంటలకు ఆర్డర్ ఇస్తే ఇప్పటి వరకు మమ్మల్ని రిలీజ్ చేయకుండా మేము ఇప్పుడు గొడవ చేస్తే అప్పుడు రిలీజ్ చేస్తున్నాం. ప్రస్తుత పరిస్థితి మనం చూస్తున్నాము. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు జైలు నుంచి విడుదలయ్యారు. అయితే నిన్న సాయంత్రమే విడుదల చేయాలని పత్రాలు అందించినా కూడా కావాలని సూపరింటెండెంట్ అధికారులు లేరని చెప్పేసి ఆలస్యం చేశారు. ఇక వాళ్ళు లోపల ఉన్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు మమ్మల్ని ఎందుకు విడుదల చేయట్లేదు అని ప్రశ్నించడంతో ఎట్టకేలకు వారిని బయటకు పంపించారు. ఆ దృశ్యాలు చూస్తున్నాము. సో మనకి ఇందాక మాట్లాడారు బాలాజీ గోవిందప్ప గారు. ఆయన మాట్లాడేటప్పుడు కావాలని హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. సో దాని ఆర్డర్ వచ్చేంత వరకు, వచ్చిన వెంటనే మళ్ళీ మమ్మల్ని అదే జైల్లో పెట్టాలన్న ఉద్దేశంతోనే కావాలనే అధికారులు ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని నిన్న రాత్రి నుంచి జైలు లోపల బంధించారు అని చెప్పేసి అన్నారు. సో బయటకు వచ్చిన వెంటనే వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని, కుటుంబ సభ్యుల్ని వాళ్ళు ఆప్యాయంగా కలుసుకున్న దృశ్యాలు మనం చూసాము. ఇక నిన్నటి సాయంత్రం నుంచి జైలు అధికారులు కూటమి ప్రభుత్వంతో కావాలనే నాటకాలు ఆడి తాత్సారం చేసి నిన్నటి నుంచి జైల్లోనే ఉంచారు, బయటకు పంపించకుండా అని చెప్పేసి మనకి తెలుస్తోంది. డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. అక్రమ కేసు బనాయించి సంబంధం లేని విషయంలో ఇరికించి వారిని ఇన్ని రోజులు జైల్లోనే ఉంచారు. ఎట్టకేలకు కోర్టు నుంచి విడుదల చేయాలని ఆదేశాలు రావడంతో నిన్న సాయంత్రం విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చినా తాత్సారం చేసి లోపల వాళ్ళు గొడవ పెట్టడంతోనే బయటకు విడుదల చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఇంత తాత్సారం చేశారు, నిన్న సాయంత్రమే బయటికి రావాల్సి ఉన్నా కూడా ఇప్పుడు 9:30 వరకు, 9:22 వరకు వాళ్ళు లోపలే ఉండాల్సి వచ్చింది. దీనిపై మీరేం చెప్తారు? అంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఏ విధంగా వ్యవహరిస్తుంది, కక్షపూర్తిగా వ్యవహరిస్తుంది అన్న విషయం మరొకసారి స్పష్టమైంది. వాస్తవానికి నిన్న ఏసీబీ న్యాయస్థానం మద్యం అక్రమ కేసులో అరెస్ట్ అయినటువంటి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు బెయిల్ మంజూరు చేసింది. దాదాపుగా 115 రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి వారికి హక్కు, న్యాయ ప్రక్రియ చట్టాల ద్వారా కలిగినటువంటి హక్కు ద్వారా 90 రోజులు దాటిన తర్వాత కూడా ఇంకా జైల్లో ఉన్న నేపథ్యంలో న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. అయితే బెయిల్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళ ముగ్గురిని కూడా విడుదల చేయలేదు. ముగ్గురు కూడా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అత్యంత సన్నిహితంగా ఉన్నారన్నటువంటి ఒక కక్షపూరితమైనటువంటి వైఖరి ప్రభుత్వం మరొకసారి ప్రదర్శించింది. ఏదో విధంగా ఈ బెయిల్ ని హౌస్ మోషన్ పిటిషన్ అయినా వేసి మళ్ళీ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడానికి ఒకవైపు ఆ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో వీళ్ళు ముగ్గురు కూడా బయటికి రాకుండా ఆ జైలు లోపల ఉంచేటువంటి ప్రయత్నం చేసింది. దానిపైన ముగ్గురు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా గొడవ పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది జైలు అధికారుల నుండి. ఎందుకంటే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ముగ్గురు కూడా వాస్తవానికి వాళ్ళ ఉదయాన్ని సాధారణంగా ఎప్పుడైనా సరే బెయిల్స్ వచ్చేటప్పుడు ఉదయం 6:30 గంటలకల్లా, సుమారు 6:30 నుండి 7 గంటలకల్లా విడుదల చేయాల్సినటువంటి ప్రక్రియ. ఇది దేశవ్యాప్తంగా జైలు మాన్యువల్ ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా ముందు రోజు బెయిల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా, వాస్తవానికి నిన్న సాయంత్రమే 5:30 లోపు 6 గంటలకల్లా ఆర్డర్స్ చేస్తే అప్పుడే విడుదల చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఆర్డర్స్ ఒక పావు గంట ఆలస్యంగా వచ్చినటువంటి నేపథ్యంలో నిబంధనల ప్రకారం కుదరదని చెప్పారు. ఈ రోజు ఉదయం వరకు కూడా ఉంచారు. ఈ రోజు ఉదయాన్న 6:30 గంటలకి విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ కూడా విడుదల చేయకుండా తాత్సారం చేశారు. ముఖ్యంగా ఇందులో ప్రధానమైనటువంటి అధికారులు, మాజీ ఐఏఎస్ అధికారులు ధనంజయ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఓఎస్సీ కృష్ణమోహన్ రెడ్డి, ప్రముఖ ఆడిటర్ బాలాజీ గోవిందప్ప ముగ్గురు ఉన్నారు కాబట్టి వీళ్ళని టార్గెట్ చేసి ప్రభుత్వం బయటికి రాకుండా చేసేటువంటి ప్రయత్నం చేసింది. జైలు అధికారులు, జైలు వ్యవస్థ మొత్తం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి దీనిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనంజయ రెడ్డి మీడియాతో కూడా మాట్లాడారు. ఏదో ఒక కేసు పెట్టి మళ్ళీ జైల్లో బంధించాలన్న ప్రయత్నం చేశారు, మమ్మల్ని జైల్లో నిర్బంధించారు. బెయిల్ వచ్చిన తర్వాత కూడా చట్ట ప్రకారం విడుదల చేయాల్సిన, ఆఖరికి ప్రభుత్వానికి కోర్టులన్నా కూడా గౌరవం లేదు, కోర్టులు ఇచ్చినటువంటి ఆదేశాలన్నా కూడా గౌరవం లేకుండా ఉద్దేశపూర్వకంగా
ఆలస్యం చేశారు. సతీష్, దీనిపైన అందుకనే సేమ్ అక్కడ పెద్దారెడ్డి ప్రశ్నించాల్సి విషయంలో కూడాను కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఆయన్ని ఊర్లోకి అడుగు పెట్టాలి అని చెప్పేసి. కానీ ఆయన్ని కూడా ఊర్లోకి అడుగు పెట్టకుండా కక్షపూరితంగా వ్యవహరించారు. ఇప్పుడు కూడా విడుదల చేయాలని బెయిల్ ఆర్డర్ కాపీస్ ఇచ్చినా వీళ్ళని కూడా నైట్ నుంచి జైల్లోనే అలాగే ఉంచారు. దానికి సరైన కారణాలు కూడా చెప్పట్లేదు. అదేమంటే సూపరింటెండెంట్ లేరు అని. ఒక సూపరింటెండెంట్ లీవ్లో వెళ్ళిపోతే ఆయన బాధ్యతలో ఆల్టర్నేట్ పర్సన్కి అప్పచెప్పి వెళ్తారు. కానీ ఇక్కడ సరైన సమాధానం కూడా చెప్పలేదు అని చెప్పేసి మనకి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత లోపల గోవింద్ రెడ్డి మీడియాతో మాట్లాడడంలో మనకి తెలిసింది. అంటే భయపెట్టడము, అక్రమ కేసులు పెట్టడం ద్వారా వీళ్ళు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? అంటే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉంది, ప్రతిపక్షాల పట్ల కక్షపూరిత రాజకీయాలు ఏ విధంగా చేస్తారో, ఉద్దేశపూర్వకంగా తమకు నచ్చని వ్యక్తుల్ని లేదా టార్గెట్ చేసిన వ్యక్తుల్ని ఎలా ఇబ్బంది పెడతారన్న విషయం మరొకసారి ఈ రెండు అంశాల్లో కూడా స్పష్టమవుతుంది. జైలు అధికారులు అనేది సాధారణంగా ఒకవేళ ఉండకపోతే ఖచ్చితంగా వేరొకరికి బాధ్యత అప్పగించే వెళ్తారు. అక్కడ జైల్లో ఎవరు లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. సో రూల్ ప్రకారం అక్కడ బెయిల్ ఆర్డర్ వచ్చిన తర్వాత రిలీజ్ ఆర్డర్, ఒక న్యాయమూర్తి రిమాండ్ విధించినటువంటి న్యాయమూర్తి రిలీజ్ ఆర్డర్ కూడా ఇచ్చిన తర్వాత అది హక్కు, సాధారణంగా ఆ నిందితులకు సంబంధించినటువంటి హక్కు. అది ఆ హక్కు ప్రకారం ఇచ్చింది న్యాయ వ్యవస్థలు కల్పించిన హక్కు. దాన్ని కూడా హరించేటువంటి ప్రయత్నం చేయడం. ఇంకోవైపు పెద్దారెడ్డి విషయంలో కూడా మనం చూసాము. నిన్న సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత నిన్న పెద్దారెడ్డి వెళ్తే ఇవాళ పొద్దున్నే మళ్ళీ అక్కడి నుండి వెళ్ళిపోవాలని. అంటే కేవలం సుప్రీంకోర్టు ఖచ్చితంగా నియోజకవర్గంలో మీరు ఉండొచ్చు, మీ రాజకీయ కార్యకలాపాలు, వ్యక్తిగత కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు అని పెద్దారెడ్డికి చెప్పిన తర్వాత కోర్టు ఆదేశాలు పాటించామని చూపించడానికి నిన్న ఒక్కరోజు అక్కడికి తీసుకెళ్లి తర్వాత ఇవాళ పోలీసులు అందుబాటులో ఉండరు, భద్రత ఉండదు, 10వ తేదీన ముఖ్యమంత్రి పర్యటన ఉంది కాబట్టి ఈ రోజు నుండి మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలంటూ ఇవాళ ఉదయం నుండి కూడా పోలీసులు హైడ్రామా సృష్టించడం. సుప్రీంకోర్టు న్యాయస్థానం ఇచ్చినటువంటి మార్గదర్శకాలన్నా ఈ రాష్ట్రంలో అమలు చేయకపోవడం, ఇప్పుడు సాధారణ ఏసీబీ న్యాయమూర్తి ఇచ్చినటువంటి ఆదేశాలు, బెయిల్ ఆర్డర్, రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా అమలు చేయకుండా తాత్సారం చేసేటువంటి ప్రయత్నం చేశారంటే రాష్ట్రంలో ఏ స్థాయిలో అధికార దుర్వినియోగం పరాకాష్ఠకు చేరిందో, ఏ స్థాయిలో వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారనే విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. అదే జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ధనంజయ రెడ్డి కూడా ఈ విషయాన్ని, మాజీ ఐఏఎస్ అధికారి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, సుదీర్ఘకాలం పరిపాలన వ్యవస్థలపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఇక్కడ జైల్లో మమ్మల్ని నిర్బంధించేటువంటి ప్రయత్నం చేశారు, బెయిల్ వచ్చినా సరే మమ్మల్ని జైల్లో బంధించారు, కోర్టులంటే కూడా ఈ ప్రభుత్వానికి గౌరవం లేదని ధనంజయ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మళ్ళీ ఏదో ఒక కేసు పెట్టి జైల్లో బంధించేటువంటి ప్రయత్నం చేశారన్న రైట్ సతీష్.